ఎరా హీరో అనుకుంటున్నావా? ఓ నలుగురిని చంపొచ్చంత? నలుగురిని కాదు సార్, 19 మందిని. 19 మందిని చంపొచ్చాను. అయినా ఒక మనిషిని చంపేంత పగ ప్రతీకారం ఎవరికి మాత్రం ఎందుకు ఉంటుంది అనుకునేవాడిని. నా దాకా వస్తే కానీ నొప్పి తెలియలేదు. అందుకని ఒక్కొక్క నా కొడుకుని చచ్చిపోయినా కానీ పోట్లు పొడుస్తూనే ఉన్నాను. లైఫ్ అసలు ఎలా ఉండిందో తెలుసా సార్? నేను, మా నాన్న రాఘవయ్య, చెల్లి దివ్య. గుర్తు తెచ్చుకున్న వెంటనే పెదాల మీద నవ్వు నింపే నా భాను. నాతో పాటు చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన కోరిక యాక్టర్ కావాలని సార్. ఘరానా మొగుడు సినిమా చూసినప్పటి నుంచి చిరంజీవిలాగా డ్యాన్సులు చేయాలి, చిరంజీవిలాగా ఫైట్లు చేయాలని ఆ కోరిక కూడా నెరవేరబోతుంది సార్. 2 సంవత్సరాల క్రితం జూన్ 22వ తేదీ రాజమౌళి నుంచి కాల్. రాజమౌళి గారి నుంచి కాల్ సార్, తన సినిమాలో సెలెక్ట్ అయ్యానని. ఫ్రెండ్స్ ఊరుకుంటారా? సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఆ రోజు రాత్రి బయలుదేరి మరుసటి రోజు పొద్దునొచ్చేసరికి లైఫ్ మొత్తం తారుమారైపోయింది సార్. పేకమేళ్ళ కూలిపోయింది ఒక్కరోజు రాత్రి నేను లేనందువల్ల. అప్పటినుంచి ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు ప్రతి క్షణం నరకం అనిపిస్తున్నా. ఇంకా చావకుండా బతుకున్నానంటే ఒకే ఒక్క కారణం, ఆ రోజు రాత్రి ఏమైంది, ఎందుకలా అయింది. ఆయుధం చేతిలో ఉంది సార్, యుద్ధం ఎవరితో చేయాలో తెలీదు. నిన్న రాత్రి తెలిసింది 2 గంటలు 19 అచ్చలు. ఊపిరి పీల్చే అర్హత లేని నా కొడుకులు సార్ మనుషులై పుట్టేస్తున్నారు. అటువంటి వాళ్ళని చంపడంతో ఒకడు హీరో అవుతాడు అనుకుంటే నేను ఖచ్చితంగా హీరోనే.